తీసుకున్నాడు ఇంకొకరి ఆస్తి. ఆ ఆస్తి కోసం అయిన వాళ్ళందరినీ చేశాడు ఇస్త్రీ. కానీ చివరకు జరిగింది తగిన శాస్తి. అసలు ఇంతకీ ఎవరిదనేగా ఆస్తి? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం నేనే బ్రేకేశ కాలానికి నేనే కాపేశ అందానికి మగసిరిలో సొగసరితో తదిగినతో ఇహం పరం నిరంతరం అది ఏంటి చాలా వేసాం, అర్థం కాల కాసేపు నాకు కూడా. నువ్వు ఒక ఎపిసోడ్ లో వేసిన డాన్స్ ఇంకో ఎపిసోడ్ ఎందుకేవో? ఒక ఎపిసోడ్ లో ఉన్న జడ్జిలే ఇంకో ఎపిసోడ్ లో ఉండట్లేదు. అన్ని ఎపిసోడ్ లో ఒకలా అదేం కాదు, నీ కాళ్ళలో గ్రేస్ ఉంటే నువ్వు ఆటోమేటిక్ గా సూపర్ గేస్తావు. సో రోజు కాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోద్ది. రోజు కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలా? ఎవడో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతానని రోజుకు 70 సార్లు బ్రష్ చేసిందంట నీలాంటిదే. రోజులు మారేయండి. అప్పట్లో అనిత అంటే చాలు 120 మంది వెనక్కి తిరిగి అనిత ఓ అనిత అని పాడేవాళ్ళు. ఇప్పుడు సృజన అంటే చాలు 160 మంది వెనక్కి తిరుగుతున్నారు. ఎరా తిన్నావారా, నన్ను వదిలేస్తున్నావారా అంటున్నారు. అలా ఉంది. అవును, వీళ్ళిద్దరిది ఓకే గానీ వీడు బాగా తెలివైనోడే కదా. వీడు తెలివైనోడా? గూగుల్ ని ఎలా హ్యాక్ చేయాలని గూగుల్లోనే సెర్చ్ చేస్తాడు. అరే నేను ఎప్పటికైనా గూగుల్ సీఈఓ అవుతారు అనుకున్నాను రా. ఎలా ఉంటుందంట? నువ్వు గూగుల్ సీఈఓ అయితే ఏ లింక్ ఓపెన్ చేసినా నీ లింకులే వస్తాయి. అయినా నాకు జాబ్ ఏం అక్కర్లేదు. నేను మా ఫ్రెండ్స్ లాగా పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాను. వీళ్ళ పని బెటర్రా. మనం అక్కడికి వెళ్ళి కామెడీలని షోలని కాన్సెప్ట్లని ఏం చెప్పినా కూడా వాడు వేసాలు ఇవ్వడు. వీళ్ళు మాత్రం పెళ్లి అని ఒక కాన్సెప్ట్ చెప్పి వేసాలు తీసుకుని వేసి వెళ్ళిపోతారు. అసలు మీకు జాబ్ లేకుండా అమ్మాయిలు ఎవరిస్తారా? నువ్వు ఉన్నావు కదే పార్వతి మెంటల్ లాగా, ఎంత అందంగా ఉన్నావు. పార్వతి మెంటల్ కాదు, పార్వతి మెల్టన్. ఆవిడ మెల్టనే, నీకు మెంటల్ అంటున్నా. అసలు అమ్మాయిలంటే ఏమనుకుంటున్నారా మీరు? మిమ్మల్ని 9 నెలలు మోసి కని పెంచిన త్యాగమూర్తులరా మేము. అవునా? ఒరే ఒక్కసారి ముందుకు పెట్టండి. ఇది చూసావా, మీరు 9 నెలలు మోసినందుకే త్యాగమూర్తులు అయితే కొన్ని ఏళ్ల తరబడి మోస్తున్నాం. మేమెవరం 25 మూర్తులమా? ఏనాడైనా ఆడదాని ఇష్టాయిష్టాల గురించి తెలుసుకున్నారా? అమ్మాయిలకి ఇష్టాలే ఉంటాయిరా. బేసిక్ గా అమ్మాయిలకి 2 ఇష్టాలు ఉంటాయి. ఒకటి మేకప్, 2 బ్రేకప్. ఆ మేకప్ లేకుండా ఉండలేరు, బ్రేకప్ చెప్పకుండా బతకలేరు. మేకప్ మేమా? అవునా? ఏంటమ్మా ఇది? ఒక ఇంటికేసి అంత సున్నం ఉంది నీ ఒంటి మీద. నీది ఆవిడది ఒక్కసారి మీ ముగ్గురిది వాటర్ తో కడిగేస్తే ఈ సెట్ లో ఉన్న వాళ్ళందరూ మేకప్ లో మునిగిపోతారు తెలుసా. అందుకే అంటారు బేసిక్ గా ఒక అబ్బాయి సబ్బుతో మొహం కడుక్కున్నాడంటే వాడు బయటకు వెళ్తున్నాడని అర్థం. అదే ఒక అమ్మాయి సబ్బెట్టి మొహం కడుక్కుందంటే ఎక్కడికి వెళ్ళట్లేదని అర్థం. అవునా? అది ఇందాక నుంచి చూస్తున్నాను. ఆవిడేంటి నన్ను ఇందాక నుంచి అలాగే చూస్తున్నారు? ఒకప్పుడు నేను కూడా అంతే, ఆ కింద నుంచొని ఏంటి నన్ను అలాగే చూస్తుందని సిగ్గుపడేవాడిని. తర్వాత తెలిసింది ఆవిడకంటూ అక్కడ ఒక కెమెరా ఉంది, ఆవిడ దాన్ని చూస్తుందని. అబ్సల్యూట్లీ. వ్యాపారం, భూచక్రం, భవిష్యవాణి, చిలక జోస్యం. బాబు చిలక జోస్యం చెప్పించుకోండి అయ్యా. ప్రపంచంలో మొట్టమొదటిసారి చిలక జోస్యం కాకి చెప్తుంది. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ముందు ఎక్కడున్నావో చెప్పు, మేము ఎక్కడికి రావాలో చెప్పు. సర్లే గానీ నాకు ఒక కార్డుది. చిలక ఒక కార్డు తీయమ్మా. అబ్బో ఔరంగజేబు వచ్చాడు నీకు. ఆయన దండయాత్రలు చేస్తారు కదరా. ఈడు మాత్రం పాదయాత్రలు చేసాడంటే ఈడు దండయాత్రగా చేసింది. చూడండి. నీకు అనసూయ వచ్చిందమ్మా. అనసూయ వచ్చిందా? ఎప్పటి నుంచో అనసూయ ఇలాంటి అమ్మాయిని కలవాలని అప్పుడు కలిసారు అనమాట. ఐ లవ్ యూ శ్వేత. నాకు 1 డే టైం కావాలా? అది మన స్కిట్కి 10 నిమిషాలు ఉంది, ఒప్పుకోవాలి తప్పదు. ఎంతకీ మాకు జాబ్లు వస్తాయా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. అట్టా కూర్చుంటే చాలు డబ్బులా వచ్చి పడిపోతాయి. ఎక్కడ కూర్చోవాలరా? శివాలయం ముందు. ఇప్పుడు ఆ జాబుల కోసం మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ టైం అయిపోతుంది. ఎదమన్నాడక్క ఇది నీ ఒంటి మీద 30 లక్షల నగలు ఉన్నాయి, ఇందులోనేమో 30 లక్షలు ఉంది. మొత్తం అంతా 60 లక్షలు. ట్రైన్ లో జాగ్రత్తగా ఉండు. ఎంతకీ నీ తమ్ముడు బామ్మర్దిగాడు ఎక్కడ చచ్చాడు? వస్తున్నా బావా. జంగిల్ బుక్ లో ఉండాల్సిన వాళ్ళందరూ జబర్దస్తులోనే ఉన్నారు. మొత్తం 60 లక్షలు అంటారా? అరే ఎన్ని జాబులు చేస్తే ఎన్ని రోజులు కష్టపడితే వస్తారా? సరే వెళ్దాం, వేసేద్దాం పదా.
కళ్ళు కనపడతలేదు మనిషి అన్న తర్వాత కాదు మేనర్స్ హౌస్ ఉండాలయ్యా. మ్యాన్షన్ హౌస్ కాదండి, మేనర్స్ ఉండాలంటే. అదే నేనే చెప్పాను. క్లాసులు కడుక్కునే టైం అయింది వీడికి. మన యూత్ కొంచెం ఆవేశం తగ్గించుకోవాలయ్యా. నువ్వు యూత్ ఏదో చెప్తున్నారు. మన యూత్ కొంచెం ఆవేశం అది కాదయ్యా నేను చెప్పేది. అవతలోడు మన మీద రాళ్ళు వేసాడు అనుకో, మనం పువ్వులు వేయాలయ్యా. వాళ్ళే పూలేస్తే మనం పూలకుండి వేయాలి. చూడడానికి బాగానే ఉన్నారు. పేర్లేంటో? నా పేరు కాట్రవల్లి. జిలగండ్రి. నా పేరు కాయ కచోడి. ఏం పేర్లే ఎలాగున్నాయి? మా అన్నప్రాసన్న రోజు ఆయన వచ్చాడు, ఆయనే పెట్టాడు ఆ పేర్లని. ఎంతగా నువ్వేం చేస్తా ఉంటావు? నేను మొక్కలు పెంచుతుంటానండి. బతకడానికి ఏం చేస్తావని? నీళ్లు పోతుంటా. అయ్యి బతకడానికి కాదు, నువ్వు బతకడానికి ఏం చేస్తావు? మొక్కల నుంచి ఆక్సిజన్ వస్తుంది కదా, అది పీల్చుకుంటా ఉంటా. చిచ్చి అక్క తమ్ముళ్ళు ఇద్దరికి అరక గట్టి లాగితే 5 ఎకరాలు ఉండొచ్చు. వాడు అలా మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడరేంటండి? ఆ అరక నేనే. కొట్టండి, 2000 నోటు చింపేస్తా. 2000 నోటు మాత్రం చంపుకురా బాబు. ఎందుకండి అంత జాగ్రత్త ఎందుకు? ఆ 2000 నోటు ఆడికి దొరికిన తర్వాత మాకు పెళ్లి అయిందండి. అయ్యింది, దానికి చిల్లర దొరికినప్పుడే శోభనం వల్ల. పిల్లలు ఉన్నారా మీకు? లేరండి. పిల్లల కోసం గుడి అనక గోపురాలు అనక ఓ తిరుగుతూనే ఉన్నాం. ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? దానికి ఎలా తాళి కట్టానండి, అప్పటి నుంచి మొదలెట్టానండి. ఈడెవడో ముహూర్తం షాట్ కంప్లీట్ చేయకుండానే సినిమా రిలీజ్ చూస్తారు. ఇంతకీ మన అమ్మాయి ఏది? అదేనండి మన అమ్మాయి లేదు. పిల్లలు లేరన్నారు, అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? అవును మాకు పిల్లలు లేరు కదండి. ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నామండి. పెంపుడు కూతురు. పెంపుడు కూతురా? Hold me, hug me, kiss me, kill me, love it, don't it just lock me. Take me, try me. పెంపుడు కూతురు అన్నారు, ఇది పెంపుడు కుక్కలా ఉంది. పట్టుకోండి. అయ్యో బాబోయ్. థ్యాంక్స్ అండి. మొదటిసారి ట్రైన్ ఎక్కడం? ఏంటి మొదటిసారా? గూగుల్లో శాంతి స్వరూప్ స్వస్థలం ఎక్కడ కొడితే ట్రైన్ అనే వస్తుంది. అయినా దత్తత తీసుకురానన్నారు. ఈ భూమి మీద దీని రూపం నీతో తప్ప ఎవరితో మ్యాచ్ చేయలేదు. ఇంతకు పెళ్ళయిందా పాపకి? అప్పుడే నాకు పెళ్ళేంటండి. అయినా నేను చేసుకోబోయేవాడు ఆలిగారి లాగా బుగ్గన సొట్టుండాలి, ఆలిగారి లాగా ఒత్తైన జుట్టుండాలి, గడ్డం నవీన్ లాగా గుండు ఉండాలి. చెప్పు. ఆలీగారి లాగా ఎందుకు? ఆలీగారి దగ్గర ఉండొచ్చు వెళ్ళి. ఇదో ఏమండి వద్దా? పర్లేదు. చూడండి, మీరు చిరుత సినిమాలో తాయి మసాజ్ అని యాక్టింగ్ చేశారు, ఇది ఒరిజినల్ గా చేస్తుంది. అందమైన అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. నువ్వు ఆ పదాలు వాడకే. డిక్షనరీలో అందం అనే పదం ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకుని ఉంటది నీ దెబ్బకి. నాన్న నా బోర్ వేస్తుంది. బోర్ కొడుతుందా? ఇంకెందుకు భోగిలని కవర్ చేయి. ఆడ వంక చూడదమ్మా. పడుకోండి పడుకోండి. అలా పడుకున్నారు. నేను పని కానీ చెప్తాను, నువ్వు ఎవరు రాకుండా. ఓకే ఓకే. ఈ చైనేటర్ ఎంత చిన్నగా ఉంది? ఆ దాని మెడ కాబట్టి చిన్నదిగా ఉంది, బయటకి తీస్తే కుక్క గొలుసు కంటే పెద్దదిగా ఉంటది. ఒరే ఇది రావట్లేదా? అటు తిరిగి పడుకుంది. ఓ పని చేయి, ఇటు తిరిగి పడుకోమని లేపి చెప్పు. చెప్పు ఏమండి? తీరా మొత్తం అన్ని నగలన్నీ తీసి సూట్ కేసు కూడా ఏమన్నా నీకు? ఏమండి ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని మంచి ఆదుకున్నారండి. ఏమండి మీలాంటి మంచివాడే నా కూతురుకి అల్లుడిగా రావాలి. ఒరే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? నమ్మక ద్రోహి, మోసం చేస్తావు మమ్మల్ని. నాటకాలు ఆడుతున్నావు నువ్వు, అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు? మనుషులు మామయ్య, నగలు డబ్బులు ఇవన్నీ ఎక్కడికి? ఇవన్నీ స్వామీజీ గారికి సమర్పించేయడానికి. దేనికి? మళ్ళీ రూపాయితో జీవితం మొదలు పెడితే పాపాయి పుడతారని చెప్పారు అల్లుడు. ఇది మళ్ళీ రూపాయితో జీవితం మొదలు పెడితే మీకు పాపాయి పుట్టిద్దా? మొత్తం గుంపు గుంపు తగలట్టు. ఏంటి కాట్ర పేరేంటి? కాట్ర పేరు ఏదో ఉంది కదా? కాట్రవల్లి, జలగండ్రి, కాయ కచోడి. కాయ కచోడి. ఈ ఫ్యామిలీ ఎక్కడ దొరికింది? మొత్తం జంగిల్ బుక్ ఫ్యామిలీ ఇది. ఇందాక చెప్పా కదా మీరు 9 మాసాలు మోసారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి? వెరీ గుడ్, చాలా ఫెంటాస్టిక్. రాజుగారు వాళ్ళిద్దరు నీడని బతికేయచ్చు మీరు. అలాగే అంటున్నారు టెంట్ వేసినట్టు. బాగుంది, సరదాగా అనిపించింది.